ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అలా మెట్రోలో టేక్ ఆఫ్ అయ్యి ఇలా అబ్జర్వ్డ్ బార్బిక్యూలో ల్యాండ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, సాఫ్ట్ డ్రింక్. ఓకే, టేస్ట్ ఓకే ఓకే ఉంది, నాకైతే అంత గొప్పగా నచ్చలేదు. నెక్స్ట్ చీజ్ పొటాటోతో స్టార్ట్ చేసి స్వీట్ కార్న్, మష్రూమ్, పొటాటోస్ అండ్ నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ వెజ్లో అయితే కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ వెజ్ కబాబ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడైతే సూప్ దగ్గరికి వచ్చాము, ఇంకో టమాటా సూప్ అనమాట. సో సూప్ అలా తీసుకొని ఇక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి, స్వీట్ కార్న్ ఉంది, క్యాబేజ్ లీవ్స్. సో అవన్నీ కూడా కొంచెం ట్రై చేద్దామని జస్ట్ ఒక్కొక్క స్పూన్ తీసుకొని అలా ట్రై చేద్దామని చేసాము. జ్యూసీ గోబీ మంచూరియన్ కూడా తీసేసుకున్నాము. చూడడానికి చాలా టెంప్టింగ్ అనిపించింది, సో కొంచెం తీసుకున్నాం. తర్వాత నూడిల్స్ ట్రై చేసాము. ఇక్కడ నాన్ వెజ్ సూప్ అండ్ బిర్యానీ, డెలిషియస్ బిర్యానీ ట్రై చేస్తున్నారు నా హస్బెండ్. అండ్ దాని కర్రీ కూడా ట్రై చేసేసారు. సో ఇదంతా తీసేసుకొని వచ్చి తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ డెజర్ట్స్ వదిలేస్తే ఎట్లా, సో డెజర్ట్స్ అన్నింటినీ కవర్ చేసేసి ఐస్ క్రీమ్లో అలా చిన్న చిన్న జామున్స్ వేసుకొని తింటే టేస్ట్ అమృతంగా ఉంటుంది. సో తర్వాత ఒకటి వదిలేసామని చెప్పి అది కూడా తీసేసుకున్నాం. ఇంకా ఫైనల్ ఏంటంటే ఇక్కడ లైవ్ చాట్లో పానీపూరి కూడా ఉంది. సో ఇంకా అది మిస్ చేస్తే ఎలా అని చెప్పి పానీపూరి కూడా తినేసాము. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో బయట స్టాల్స్ బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ సీ యానిమల్స్ ఉన్న లవర్స్ ఉంటాయి, సో సీ యానిమల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ పానీపూరి పెద్దగా నాకు నచ్చలేదు, బట్ తెచ్చాను కదా అని చెప్పి న్యాయం చేయాలని చెప్పి తినేసాను. ఇంకా పానీపూరి అయిన తర్వాత మెయిన్ కోర్స్ తెచ్చుకున్నాను, రైస్ కొంచెం, కర్రీ కొంచెం. సో ఇంకా ఫైన్ అది కొంచెం పాస్ తెచ్చుకొని అది తింటూ ఉంటే నా తలపైన ఒక పెద్ద టోపీ పెట్టి నా ముందు ఒక చిన్న కేక్ పెట్టారు, ఇలా సాంగ్ ప్లే చేశారు. ఫైనల్లీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట నా బర్త్డే. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్, బాయ్.